కాదేది కల్తీకి అనర్హమంటూ కొందరు అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. నిత్యావసరాలను లక్ష్యంగా చేసుకుని అరాచకాలకు పాల్పడుతున్నారు. ఇటీవలే భారీగా కల్తీ కారాన్ని పట్టుకున్న ఘటన మరొక ముందే ఇప్పుడు కల్తీ నెయ్యి బాగోతం బయటపడింది. విజయవాడ కేంద్రంగా సాగుతున్న దందాను పోలీసుల సాయంతో ఆహార తనిఖీ అధికారులు బయటచేశారు. తెలుగు రాష్ట్రాల్లో కల్తీ వ్యాపారుల ఆగడాలు ఎక్కువైపోతున్నాయి. ప్రజల ఆరోగ్యం గురించి పట్టించుకోని అక్రమార్కులు ధనార్జనే ధ్యేయంగా అక్రమాలకు పాల్పడుతున్నారు. నిత్యావసరాల్లో కల్తీ చేస్తూ కోట్లు కొల్లగొడుతున్నారు. కొన్ని నెలల క్రితం గుంటూరులో కారం మిల్లులు, కోల్డ్ స్టోరేజ్లపై దాడులు నిర్వహించిన అధికారులు కల్తీ పొడుల బస్తాలను పెద్ద సంఖ్యలో స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ కోట్లలో ఉండడం ఆశ్చర్యానికి గురిచేసింది. వీటిలో చైనా కారంపొడి నిల్వ చేసిన బస్తాలున్నట్లు గుర్తించారు. నాటి ఘటనలు మరొక ముందే బెజవాడలో మరో కల్తీ వ్యాపారం బహిర్గతమైంది. రాజరాజేశ్వరీపేటలో ఆకస్మిక తనిఖీలు జరిపిన అధికారులు 43 రకాల కల్తీ నెయ్యి డబ్బాలు స్వాధీనం చేసుకున్నారు. వనస్పతి పామాయిల్ను ఉపయోగించి నెయ్యి తయారు చేస్తున్నట్లు అధికారులు నిర్ధారించారు. కల్తీ నెయ్యి తయారీ కేంద్రాల వద్ద పనిచేస్తున్న వారిని ప్రశ్నించగా కొత్త విషయాలు బయటపడ్డాయి. కల్తీ నెయ్యిని వివిధ కంపెనీల లేబుళ్లతో మార్కెట్లో అమ్మకాలు సాగిస్తున్నట్టు తెలిసింది. చాలా కాలంగా ఈ దందా నడుస్తున్నా ఇప్పుడు వెలుగు చూసింది. ప్రజారోగ్యంతో ఆటలాడుకుంటున్న అక్రమ వ్యాపారులను కఠినంగా శిక్షించాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. భవిష్యత్లో కల్తీ చేయాలంటే భయపడే విధంగా శిక్షలు అమలు చేయాలని కోరుతున్నారు.